ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనమందరం ఇలాగున ప్రభును స్తుతించే కృపాభాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క అపారమైన కృపను బట్టి మరి గడిచిన దినాన చర్చి యానివర్సరీ ఆరాధన ప్రభు మేలుకరంగా దీవెనకరంగా జరిగించారు. ఆత్మీయులారా, మరి మీలో ఎంతోమంది ప్రార్థనలు చేశారు, పాల్గొన్నారు. అందరికీ పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైన వందనాలు. కేవలం దేవుని కృప, మీ ప్రార్థనలే అలాగున జరగడానికి ప్రభు సహాయం చేశారు. మొదటి రోజు పగలు వర్షం చాలా ఆటంకం, నిరుత్సాహపరిచింది. అయితే మరుసటి దినాన మరి ముగింపు ఆరాధన దేవుడు దీవెనకరంగా మార్చారు. ఒక మాట చెప్పాలంటే మరి శనివారం క్షమించండి గురువారం రాత్రి అందించబడిన వర్తమానం నిజంగా సేవకునిగా నన్ను, సేవకురాలను, మన ఆత్మీయులను ఎంతగానో బలపరిచి చేయుటకు శక్తి కలిగి ఉన్నాము, చేయుటకు నిలిచిన ఎడల దేవుడు కృప చూపిస్తారనేటువంటి మాటలు ఆధ్యాత్మికంగా ఎంతగానో బలపరిచి ప్రోత్సాహపరిచి మనకు ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమే కదా అని ఊహకు అందనంత ప్రోత్సాహం, దైవిక బలం దేవుని వాక్యం ద్వారా కలిగి అది కనులారా చూడడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ఆత్మీయులారా, సంతోషం. మరి కొందరైతే ఆయా కారణాల చేత రాలేక ఉన్నారు. సో వారిని బట్టి ప్రభువుకి స్తోత్రం, సంతోషం. ఈరోజు మరి జీవపు మన్నా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఆత్మీయులారా, నిర్గమాకాండము 28వ అధ్యాయం 29 నుండి 35 వరకున్న వచనాలలో దేవుని పరిశుద్ధ స్థలములో ఎఫోదు మరియు నిలువుటంగిని గూర్చినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 33వ వచనం. దాని అంచుల చుట్టూ నీలధూమ్ర రక్తవర్ణములు గల దానిమ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరములు విస్తరింపచేసి ఆలోచన చొప్పున నడిపించేవాడా, ఈ వాక్కుల చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచుమని తండ్రి దేవా, గడిచిన దినాలలో జరిగిన ఉపవాస ప్రార్థనలు, యానివర్సరీ ఆరాధన ఎంతో మేలుకరంగా జరిగించారు. మరి ఆత్మీయ బిడ్డలు కూడా ఎంతోమంది ప్రార్థనలు చేశారు. ప్రభువా, కేవలం మీ కృప ప్రార్థనల వల్లనే ఇలాగ జరిగిందని విశ్వసిస్తున్నాం. దేవాందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రార్థించిన వారందరినీ, పాల్గొన్న వారిని మరి రెట్టింపు దీవెనలకు పాత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత నింపి నడిపించమని వాక్యం చేత మాతో మాట్లాడండి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో మనము నిలువుటంగిని గురించి ధ్యానం చేయబోతున్నాం. ప్రధాన యాజకుడు మరి దేవుని గుడారంలోనికి వెళ్ళినప్పుడు నిలువుటంగి మరియు దాని అంచున దిగువ భాగాన బంగారుతో చేయబడినటువంటి దానిమ్మ పండ్ల వంటి ఆకారముతో గంటలను ఆ అంగీకి చుట్టూ తగిలించాలి అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి ప్రధాన యాజకుడు ఇంచుమించుగా 6 శ్రేష్టమైనటువంటి వస్తువులను అతడు ధరించి గుడారంలోకి వెళ్ళి సేవ చేస్తాడని మనం విన్నాం. 1 పతకము, 2 ఎఫోదు, 3 నిలువుటంగి,
విచిత్రమైన చొక్కా, పాగా, దట్టి ఇలాంటివి ధరిస్తారని మనము ఈ అధ్యాయపు ఆరంభంలో చూచాం. క్షమించండి. అయితే ఈరోజు మనము నిలువుటంగిని గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ నిలువుటంగికున్న ఒక ఘనత ఏంటంటే దాని యందు తల దూరుటకు రంధ్రము ఉండవలెను అని చూస్తున్నాం. అంటే అంగీని కత్తిరించకూడదు అనుంది అక్కడ. బైబిల్ వాక్యాల్లో యేసు అతని ఎముకలు విరగగొట్టబడకూడదు అనే ఒక వచనాన్ని మనం చూస్తుంటాం. చూడండి, ఇక్కడ అంగి అనేది అది కత్తిరించబడి వేరుపరచకూడదు. దానికి చిన్న రంధ్రము చేసి ఒక మనుషుడు లేక యాజకుడు దాన్ని తల మీద నుంచి తొడుగుకునేటట్లుగా ఆ అంగీని తయారు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, మరి ఒక యాజకుడు దేవుని గుడారంలోకి వెళ్ళి దేవుని మహిమా ప్రభావాలను మరి అనుభవిస్తూ దేవుని గుడారంలో పరిచర్య చేయబోతున్నాడు. ఈ పరిచర్య చేయుచుండిన ఆ సమయాన అతడు ఒక నిలువుటంగిని ధరిస్తున్నాడు. ఈ అంగి కత్తెర వేయనిది అని మనం చూస్తున్నాం. చూడండి, దేవాలయమును కట్టినప్పుడు కూడా ఆ దేవాలయానికి ఒక్క సుత్తి దెబ్బ శబ్దం కూడా మరి వినపడలేదని వాక్యాలు చూస్తున్నాం. యేసయ్య శరీరమును మరి సిలువకు అప్పగించబడినప్పుడు ఒక్క ఎముక కూడా విరగొట్టబడలేదని వాక్యం చూస్తున్నాం. పిల్లరా, ఇవన్నీ ఆ దైవత్వాన్ని సూచిస్తూ దైవత్వం యొక్క ఆ గొప్పదనాన్ని ప్రతిబింబింప చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రెండవది, ఎందుకు ఈ నిలువుటంగి, దానికి బంగారు గంటలు, దానిమ్మ పండ్లు లాంటివి అంటే, ఇప్పుడు ఈ నిలువుటంగిని కట్టుకుని అంచున గంటలు ఉన్నాయి. ఒక యాజకుడు గుడారంలో నడుస్తున్నప్పుడు, నడుస్తూ సేవ చేస్తున్నప్పుడు తన నడికట్టునకు ఒక తాడు కట్టబడి ఉంటుంది. ఆ తాడు గుడారం వెలుపలకు ఉంటుంది. పిల్లరా, అయితే ఎందుకు ఈ ప్రాసెస్ అంతా అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పరిచర్య చేస్తాడు. పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తాడు. చూడండి, మందసాన్ని మరి ఆనాడు ఉజ్జ ఉన్న బండిని ముట్టగానే అతడు చనిపోయినట్లుగా చూస్తున్నాం. మహాదేవుని యొక్క ఉగ్రత ఎదుట ఏ మనుషుడు నిలవలేడు కదా. ఉదాహరణకి ఈ యొక్క మందిరంలోకి వెళ్ళి పరిచర్య చేసిన యాజకుడు ఏదైనా దోషం చేసి వెళితే అక్కడ చనిపోతాడు. అతడు చనిపోయిన బాడీని ఇంకో మనుషుడు తీసుకురావాలి కదా. ఇతడు వెళితే ఇతడు చనిపోతాడు. అతను తీసుకురావడం, ఇద్దరు తీసుకుని ఇంకొకరు వెళితే వాళ్ళు చనిపోతారు. అంటే ఏమవుతుంది ఇక్కడ? దేవుని దైవిక శక్తి ఎదుట ప్రియరా మరి అపవిత్రత అనేది అటివారు నిలవలేరు. కనుక యాజకుడు మరి గుడారంలో సేవ చేస్తున్నాడా లేదనేది ఎలా తెలుస్తుంది? తన విధి నిర్వహణలో ప్రాణం పోకుండా మరి ప్రధాన యాజకుడు ఎంతో జాగ్రత్త పడి సేవ చేయాలి. కనుక ఇప్పుడు ఈ గంటలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, అతడు ఇంకా సేవ చేస్తున్నాడు, నడుస్తున్నాడు. గంటలు ఏమవుతాయి? గల్ 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 గంటూ మోగుతూ ఉంటాయి కదా. అంటే ఆ యాజకుని సేవ అలాగున మ్రోగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా పిల్లరా అది మ్రోగుతూ ఉండాలి. ఆమెన్. ఎలా మ్రోగాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఒకవేళ గంటల శబ్దం ఆగిపోయింది అనుకో, యాజకుడు చనిపోయాడని అర్థం. అప్పుడు ఈ తాడు బయటకు ఉంది కదా. వీళ్ళు జాగ్రత్తగా ఏం చేస్తారంటే లోపల ఉన్న ఆ వ్యక్తిని తాడు సహాయం చేత బయటికి ఇడిచేస్తారు. పిల్లలు మీకు అర్థమవుతుంది కదా, బయటికి ఇడిచేస్తారు. అంటే ఇప్పుడు మరొక వ్యక్తి లోపలికి వెళ్ళకుండా ఈ తాడు సహాయం. అంటే ఇప్పుడు ఆయన బ్రతికున్నాడా లేదా అనేటువంటిది ఎలా తెలుస్తుంది? గంటలు మ్రోగుట వలన. అంటే ఈరోజు మన విశ్వాసం, మన భక్తి పిల్లరా సేవకునిగా నేను చేయుచుండిన సేవ అది మ్రోగేడు వంటి కంచుదై ఉండాలి. మ్రోగేడు వంటి కంచు అంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమ అధ్యాయం ఉంటుంది. అది 13వ అధ్యాయం.
దాన్ని లవ్ చాప్టర్ అంటారు. ఎందుకంటే నేను గణగణలాడు మ్రోగేడు వంటి కంచుగల వ్యక్తినై ఉన్న ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటూ మాట్లాడతారు అక్కడ. అంటే ఒక యాజకుడు చేయుచున్న సేవ, ఒక యాజకుడు జరిగించుచున్న పరిచర్య మ్రోగుచూ ఉండాలి, బయట వాళ్ళకి సంకేతాన్ని అందించాలి. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ప్రభువుని తెలుసుకున్నారు, ఎంతోమంది అన్యులు ప్రభువులోకి నడిపించబడ్డారు. నిజానికి వారి భక్తి ఎలా ఉంటుందంటే రహస్యం. కొందరు భక్తి ఎలా ఉంటుందంటే కేవలం ఆదివారానికి పరిమితం. ఈరోజు నువ్వు ప్రభువు నమ్ముకున్న తర్వాత నువ్వు ప్రభు కొరకు గణగణలాడుచు మ్రోగిడి వంటి తాళం వలె నీవుండి, మ్రోగిడి వంటి ఒక గంట వలె నీవుండి దేవుని యొక్క గొప్పదనాన్ని విజయోత్సవంతో గణపరుస్తూ దేవుని దైవికమైన ఆశీర్వాదాన్ని పొందాలి. ఆమేన్. ప్రియులారా, ఒక సమరయ స్త్రీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆమె రహస్యంగా వెళ్ళి సువార్త చేసిందా, పబ్లిక్గా వెళ్ళి సువార్త చేసిందా? మ్రోగిడి గంట వల్లే ఆమె పనిచేయలేదా? అప్పుడేమైంది? అన్యజనులు అనేకులు ప్రభు యొద్దకు నడిపించబడ్డారు. ఈ మాటలు వించిన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. బహుశా నువ్వు అన్యుల మధ్యలో ఉన్నావా, వ్యతిరేకుల మధ్యలో నీవు ఉన్నావా, రక్షణ పొందని జనాంగంలో నీవు ఉన్నావా, క్రీస్తును హేళన చేసే ప్రజల మధ్యలో నీవు ఉన్నావా? ఒక మాట, పాము వలె వివేకముగాను పావురము వలె నిష్కపటులనై ఉండాలని వాక్యం సెలవిస్తుంది కదా. అంటే నీ జీవితంలో కొన్ని చోట్ల నిన్ను నీవు వాక్యానుసారంగా తగ్గించుకోవాలి. అదే వాక్యం కొరకు నువ్వు మ్రోగెడి వంటి ఒక కంచు వలె నువ్వు నిలవబడాలి. ఆమేన్. బయట నుండిన వారందరికీ యాజక సేవ జరుగుతుంది, నా పక్షమున ప్రభు సన్నిధిలో విజ్ఞాపన జరుగుతుందని ఒక వ్యక్తికి సంకేతం ఎలా అందించబడుతుందంటే ఈ గంటలు మ్రోగుచుండుటను బట్టియే కదా. ఈరోజు ఎంతోమంది విశ్వాసం మ్రోగుతుంటే మరి కొందరి విశ్వాసం కొంచెం కింద, మంచం కింద పిల్లరా అది దాచబడిపోయింది. ఆదివారానికే కొందరు భక్తి. ఆత్మీయులారా, దేవుని బిడ్డలుగా మరి ఒక అన్నగా ప్రేమతో మాట చెప్తున్నారు, ఒక సేవకునిగా మన భక్తి రోజునకు పరిమితం అయ్యేదై ఉండకూడదండి. మన భక్తి, మన విశ్వాసం మ్రోగిడి వంటి కంచునై ఉండాలండి. ఈరోజు మన భక్తి విశ్వాసం అనేది కేవలం ఒక ఆదివారానికనో లేకపోతే పలానా ఒక రోజుకని మనం పరిమితం చేసుకుంటే, చూడండి దేవుడు కూడా మన ఆయుష్ని ఒక రోజుకని పరిమితం చేస్తే మనం ఏమైపోతాం పిల్లరా. కనుక ఆత్మీయులరా, నా చేతులు రెండు జోడించి మాటలు చెబుతున్నా, నీ భక్తి, నీ విశ్వాసం, నీ దైవిక సహవాసం అనేది మ్రోగిడి వంటి గంట వలె ఉండాలి. అంటే గంట వల్లే ఉండడం అంటే అర్థం ఏంటి? అయ్యా నేను ఒక్కడిని నా ఇంట్లో నేను మోగుతానయ్యా, నేను ఒక్కడిని నా చేతి పని ఉన్న చోట, నా వ్యాపారం ఉన్న చోట, నా వ్యవసాయం ఉన్న చోట, నేను చదువుకున్న కాలేజీలో, నేను చదువుకొనిచున్నటువంటి స్కూల్లో నేను మ్రోగుతానంటే అది కాదు పిల్లారా. ఆ గంట ఎలా ఉందో చెప్పమంటారా? అది దానిమ్మ పండును పోలుందంట. అంటే దానిమ్మ పండు ఏం చేస్తుంది పిల్లారా? దానిమ్మ పండులో విత్తనాలు ఉంటాయి పిల్లారా. ఆ విత్తనాలు ఎక్కడైనా గ్యాప్ ఉంటుంది పిల్లారా, అస్సలు ఖాళీ ఉంటుందా? ఒక విత్తనం మీద ఒక విత్తనం, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, అన్నీ పిల్లరా అతకబడి అందులో ఫలించే. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడైనా గమనించండి, వాటిలో కొన్ని విత్తనాలు అవిసిపోయి కలిసిపోయి అవిసిపోయినట్టు అక్కడ కనపడవాడు, అన్నీ ఫలభరితంగా ఉంటాయి. అంటే ఆ దానిమ్మ పండుకి ఎందుకు దాన్ని పోల్చారంటే, దానిమ్మ పండు చిన్నగా ఉన్న ఆ విత్తనాలన్నీ కలిసి ఉంటాయి. అంటే దేవుని పిల్లలుగా మనం ఒకే ఆత్మతో నింపబడి ఒక సంఘములో దేవుని పిల్లలుగా మనం అలా మ్రోగుచు మనం పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయులారా, ఎప్పుడైతే మనం అలాగన మ్రోగుచు పని చేసామో మన సేవ, మన భక్తి, మన విశ్వాసం, మన దైవికమైనటువంటి ఆత్మీయత లోకంలో ఒక గంట వలె అది మ్రోగించబడుతూ నశించిపోతున్న జనులకు రక్షణార్థమైన వార్తగా మలచబడుతుంది. ఆమేన్. చూడండి, ఎరుకు ప్రాకారాల చుట్టూ శబ్దములు, యెహోషాపాతు కాలాన శబ్దములతో వారు తమ భక్తిని ప్రదర్శించలేదా? గొప్ప కార్యాలు చూడలేదా? ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఓ సేవకునిగా నా రెండు చేతులు జోడించి మాట చెబుతున్నా, నీవు
నేనొక్కడినే మోగుతాను, నేనొక్కదానినే మ్రోగుతానంటే విలువ కాదండి. దాన్ని దానిమ్మ పండుగ పోల్చారు. సంఘము అనబడిన దానిలో ఐక్యపరచబడి మనం మ్రోగాలి, మ్రోగాలి, మ్రోగాలి. ప్రభు రాజ్యాన్ని కట్టాలి. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. దేవుని ఆశీర్వాదం దయచేసి వర్తమానం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.